వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈవో సిడిపిఓ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని పూర్తి స్థాయిలో అందించడం జరుగుతోంది. అప్డేటెడ్ క్లాసెస్ వీటితో పాటు మెటీరియల్స్ని ఇస్తూ ఉన్నాం. అలాగే మీకు ఇలాంటి క్వశ్చన్స్తో ఎగ్జామ్స్ని కూడా అందించడం జరుగుతోంది. సో ఈ కోర్స్ ఇప్పుడు మీకు ఆఫర్లో ఉంది. ఆఫర్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా, జాయిన్ అవ్వాలి అనుకున్నా క్రింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. అలాగే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉంచండి. ఇక మనం ఈరోజు ఫ్యామిలీ అనేటువంటి లెసన్కి సంబంధించి ఈవో సిడిపిఓ అయితే పేపర్ 2లో సెకండ్ యూనిట్గా కుటుంబం ఫ్యామిలీని గురించి మీకు సిలబస్లో మెన్షన్ చేశారు. ఆ ఫ్యామిలీ అనేటువంటి లెసన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్కి సంబంధించి మనం ఇక్కడ సామాజిక శాస్త్రవేత్తలను గురించి మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ మనం మాట్లాడేటువంటి సామాజిక శాస్త్రవేత్తలు కుటుంబానికి సంబంధించినటువంటి నిర్వచనాలని రెండు రకాలుగా బైఫర్కేట్ చేశారు. 1955 ముందున్నటువంటి నిర్వచనాలని తొలి నిర్వచనాలు అన్నారు. 1955 తర్వాత వచ్చినటువంటి నిర్వచనాలని ఆధునిక నిర్వచనాలు అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. అయితే ఈ క్లాస్ ద్వారా మనం తొలి నిర్వచనాలు ఇచ్చినటువంటి సామాజిక శాస్త్రవేత్తలకి సంబంధించిన అంశాలను గురించి తెలుసుకుందాం. సో ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించినటువంటి నిర్వచనాలను ఎవరెవరు ఏ విధంగా ఇచ్చారు అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ రాబర్ట్ హెచ్ లూయి అనుసారం కుటుంబం ఏ లక్షణాల ఆధారంగా ఏర్పడుతుంది? క్వశ్చన్ ఇంగ్లీష్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అకార్డింగ్ టు రాబర్ట్ హెచ్ లూయి ది ఫ్యామిలీ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్నేహం మరియు ప్రేమ, వైవాహిక సంబంధాలు, బాధ్యతలు, విధులు, ఆర్థిక సహకారము, విద్య మరియు వృత్తి అనేటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే రాబర్ట్ హెచ్ లూయి ఎవరైతే ఉన్నారో ఈయన 1955 కంటే ముందు నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని తొలి నిర్వచనంగా పరిగణించాల్సి ఉంటుంది. సో ఈ తొలి నిర్వచనానికి సంబంధించి కుటుంబం ఫ్యామిలీకి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ ఏమని చెప్పారు అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తే, కుటుంబానికి సంబంధించినటువంటి అంశాన్ని రాబర్ట్ హెచ్ లూయి ఏమనన్నారు? వైవాహిక సంబంధాలు, అలాగే బాధ్యతలు, విధులు లక్షణాలను ఈ కుటుంబం అనేది కలిగి ఉంటుంది అని చెప్పారు. కుటుంబం అనేది ఏ విధులను కలిగి ఉంటుంది అంటే ఏ లక్షణాలను కలిగి ఉంటుంది అని అంటే, ఒకటి వైవాహిక సంబంధం వలన ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తారు. సో దాని తరువాత వారికి బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు ఆర్థికపరమైనటువంటివి, విద్యాపరమైనటువంటి ఇతర బాధ్యతలు. సో వారికి సంబంధించి కొన్ని డ్యూటీస్ విధులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా కుటుంబం లక్షణాలుగా రాబర్ట్ హెచ్ లూయి గారు చెప్పినటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఆన్సర్ వచ్చి మనకి బి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, మ్యారిటల్ రిలేషన్స్, ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ అనేది దీనికి సంబంధించిన ఆన్సర్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. రాల్ఫ్టన్ ప్రకారం కుటుంబం అనగా ఏమిటి? అకార్డింగ్ టు రాల్ఫ్టన్ వాట్ ఈజ్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, స్నేహితులు మరియు తోబుట్టిన వారు కలిసి నివసించడం, తల్లిదండ్రులు మరియు పిల్లలు కలిసి నివసించడం, వృత్తిపరంగా వ్యక్తుల సమూహము, సామాజిక సేవలు అందించే సంస్థ. ఇప్పుడు కుటుంబం అంటే ఏమిటి అని అంటే సామాజిక సేవలు అందించే సంస్థ కాదు, సమాజానికి సేవలు అందించే సంస్థలు వేరే ఉంటాయి మనకు తెలుసు. వృత్తిపరంగా వ్యక్తులు కలిసి ఉంటే దాన్ని గ్రూప్ అంటారు కానీ కుటుంబం అనరు. అలాగే తల్లిదండ్రులు మరియు పిల్లలు కలిసి నివసించడమే కుటుంబం అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ లివింగ్ టుగెదర్ అనేటువంటిది ఇక్కడ సరైనటువంటి ఆన్సర్గా మనం గుర్తించాలి. స్నేహితులు మరియు తోబుట్టువులు వారు కలిసి తోబుట్టులతో ఉంటారు కానీ స్నేహితులతో కుటుంబంలో ఉంటారు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ వచ్చి తల్లిదండ్రులు మరియు పిల్లలు కలిసి నివసించడం అనేది రైట్ ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. జార్జ్ పీటర్ ముర్దక్ చేసిన పరిశోధన ఎన్ని సమాజాల ఆధారంగా జరిగింది అనేది క్వశ్చన్. ఇక్కడ జార్జ్ పీటర్ ముర్దక్ రీసెర్చ్ వాజ్ బేస్డ్ ఆన్ హౌ మెనీ సొసైటీస్. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చి 192 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 192 సమాజాలపైన ఇన్వెస్టిగేషన్ చేసి
కుటుంబాలకి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ జార్జ్ ముర్దక్ గారు చెప్పడం జరిగింది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. 192 సొసైటీస్ అనేది ఈయన రీసెర్చ్ చేసినటువంటి అంశం. నెక్స్ట్, కుటుంబం యొక్క సర్వసాధారణమైన ఉనికి ఎవరి అభిప్రాయం ప్రకారం ఉంది? కుటుంబం అనేది సర్వసాధారణమైనటువంటిదిగా చెప్పినటువంటి వారు ఎవరు అని మనం కొంతమంది సామాజిక శాస్త్రవేత్తల నేమ్స్ని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. అకార్డింగ్ టు హూమ్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్పడం జరిగినది. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ని అబ్జర్వ్ చేస్తే వీరంతా సామాజిక శాస్త్రవేత్తలు. రాబర్ట్ హెచ్ లూయి మరియు రాఫెల్టన్, అలాగే జార్జ్ పీటర్ ముర్దక్, రాబర్ట్ హెచ్ లూయి మరియు జార్జ్ పీటర్ ముర్దక్. ఆప్షన్ డి వచ్చి రాల్టన్ మరియు జార్జ్ పీటర్ ముర్దక్ అనేటువంటి నేమ్స్ని ఇవ్వడం జరిగింది. సో మనం తీసుకునేటువంటి ఈ నేమ్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్గా మనం రాబర్ట్ హెచ్ లూయి మరియు రాల్టన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో వీరు కుటుంబం యొక్క సర్వసాధారణమైనటువంటి ఉనికి అనేది ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఆన్సర్ అనేది ఏగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. జార్జ్ పీటర్ ముర్దక్ ప్రకారం కుటుంబం ఏ లక్షణాలను కలిగి ఉంటుంది? ఈయన కొన్ని సొసైటీల పైన రీసెర్చ్ చేసిండు అనేది ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం డిస్కస్ చేసినాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు జార్జ్ పీటర్ ముర్దక్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ విద్య మరియు సాంస్కృతిక సహకారం, ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి, ఒకే చోట నివసించడం, అలాగే వ్యాపార సంబంధాలు మరియు వృత్తి, ఆధ్యాత్మిక అభివృద్ధి, విద్యా లక్షణాలు అనేటువంటి ఆప్షన్స్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి జార్జ్ పీటర్ ముర్దక్ ప్రకారం కుటుంబ లక్షణాలు ఏంటి అని అంటే ఆర్థిక సహకారం ఉంటుంది. భార్యాభర్తలు ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని అందించుకుంటూ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు. ప్రత్యుత్పత్తి ఉంటుంది. సో వారి కలయిక వలన ఇక్కడ ఫ్యామిలీలో చిల్డ్రన్ అనేవారు వస్తారు. అలాగే వీరంతా కలిసి ఒకే చోట నివసిస్తారు. ఇవి జార్జ్ పీటర్ ముర్దక్కి సంబంధించినటువంటి ఆయన చెప్పినటువంటి కుటుంబానికి సంబంధించిన లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్తో మీకు మోర్ కాంటెంట్ని ఐకాన్ ఇండియా యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని రిజిస్టర్ చేసుకోండి. దీని ద్వారా మీరు ఎక్కువ క్లాసెస్ని పొందడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.